ఇద్దరికి అంటే బీజేపీ అండ్ కాంగ్రెస్. ఇప్పుడు మిత్రులు మేము అంటే మొదటి నుంచి కూడా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడింది కూడా మీరు రైతు బంధు ఏమన్నారు 15,000 ఎకరాలు ఇస్తున్నారు, మీరే అన్నారు మేము గదే కొనసాగిస్తాం తర్వాత పెంచుతామని చెప్పారు. మీరు ఏమి ఇచ్చారు నిన్న అదే 5,000 మళ్ళీ మొక్కన కొట్టిండ్రు స్పష్టంగా. రెండోది మిత్రులు బీజేపీ మిత్రులు మాట్లాడతారు, బీజేపీ అరే నేనేమంటా కనీసం గుక్క తిప్పుకోనియకుండా ఏందండి నాకు అర్థం కాదు. గుక్క తిప్పుకోకుండా అంటే మళ్ళీ మీరు వ్యవస్థ నిర్మాణం చేస్తారా, కొత్త ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకొస్తారు, కొత్త ఎంఆర్ వాళ్ళని తీసుకొస్తారు, కంప్లీట్ కానీ నేను మాట్లాడాక మీరు మాట్లాడారు. సిస్టమ్ అదే సిస్టమ్, ఎవరు వచ్చినా నువ్వు వచ్చినా నేను వచ్చినా ఇంకో ఎల్ఏ వచ్చినా మళ్ళీ వచ్చినా సిస్టమ్ అదే సిస్టమ్. పైప్ లైన్లు ఏం మారాయి, నీళ్ళు ఇప్పే కానీ మారుతుంది, దాంట్లో ఇంకో సిస్టమ్ లేదు. మీరు అదే 5,000 మళ్ళీ ఇచ్చారు. రెండో విషయం మిత్రులు బీజేపీ మిత్రులు గొర్రెల పథకం గురించి మొదటి వేడతాం మేము ఆ 4,500 కోట్లు ఎన్సీడీసీ అది తెస్తే రెండోసారి మళ్ళీ మేము లోను బ్రహ్మాండంగా మేము కడుతుంటే లేదు వాళ్ళ అమిత్ షా గారే ఇక్కడ బీజేపీ నాయకులే పోయి ఎన్సీడీ ఒక్క నిమిషం ఇవ్వద్దని కంప్లైంట్ చేశారు. ఈ రోజు మాట్లాడుతున్నారు మళ్ళీ కంప్లీట్ అయినాక యాదవ్ గారు మీరు కూడా యాదవ్ కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోండి. నాకు పూర్తి అవగాహన దాని మీద పిహెచ్డీ అయిపోయింది. గొర్రెల గురించి నువ్వు నాకేం చెప్పనవసరం లేదు. మీకేం తెలుసు చెప్తా వినండి. ఎన్సీడీసీ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే నేను పోయినా ఎన్సీడీసీ మీటింగ్ కూడా నేను ఆడ కూర్చున్నా. నేను చెప్తున్నా వీళ్ళు 20 గొర్రెలు ఇస్తానంట ప్రతి కుటుంబం, ఆ గొర్రెల కాపర్ల కుటుంబం కోటీశ్వర్లు అవుతారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. దాని తర్వాత ఫస్ట్ విడత అయిపోయిన తర్వాత రివ్యూ పిలిచారు, దాంట్లో నన్ను కూడా పిలిచారు. నేను కూడా పోయినా ఆర్టీసీ క్రాస్ రోడ్లో నాబార్డ్ ఆఫీస్లో మీటింగ్ అయితే నేను పోయినా. వినండి, పోతే ఏమైంది, ఈ 20 గొర్రెలతో ఎవడరా కోటీశ్వర్లు అయ్యేది? ఆల్రెడీ వందల గొర్రెలు మందలు ఉంటాయి ఇండ్లల్లో. ఈ 20 గొర్రెలు ఇస్తే కోటీశ్వర్ ఎట్లా చేస్తాడు కేసీఆర్ అని చెప్పి నేను ఒక ప్రశ్న వేసిన, హిందీలో వేసిన. అయితే ఎట్లా డీటెయిల్స్ చెప్పండి, డీటెయిల్స్ అంటే అన్ని డీటెయిల్స్ అని పంపిస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా, దీని సస్టైనబిలిటీ ఏంటి ఒకసారి రిపోర్ట్ పంపించండి అని చెప్పేసి ఎన్సీడీసీ వాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగితే ఈ గొర్రెల కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళందరూ దానికి రిపోర్ట్స్ ఇవ్వాలా, ఇంతవరకు దానివల్ల ఏంటి లాభం ఏంటి, ఇంతవరకు ఇవ్వలేదు. దాంట్లో జరుగుతున్న అక్రమాలన్నీ నేను ఇచ్చిన. ఏమండి ఎందుకు లేవండి గొర్రెల పథకాలలో వీళ్ళ కార్యకర్తలకు అక్రమాలు, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కు వాళ్ళ బండ్లే ట్రాన్స్పోర్ట్ కండి 1 కిలోమీటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తే 59 రూపాయలు. బండ్లన్నీ వాళ్ళే ఇంత అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి రిపోర్ట్ ఇస్తే అప్పుడు ఎన్సీడీసీ వాళ్ళతో దిల్ కుషా గెస్ట్ హౌస్ లో ఎన్సీడీసీ వాళ్ళతో మీటింగ్ అయినప్పుడు నేను పోయినా. ఎందుకు ఇవ్వట్లేదు మరి మీరు? కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయలు స్కీమ్ కింద స్కీమ్ కింద ₹1 కోటి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అది తీసుకోవడం చెప్పినాం. ₹1 కోటి 50 లక్షల వేరే ఛానల్ ప్లీజ్ నేను మాట్లాడుకోగలుగుతాను. ఇప్పుడు ఆ రోజున గొర్రెల విషయానికి వచ్చేసరికి మీరు పార్షల్ గా ఒక డిపాజిట్ మీరు చేయండి అని చెప్పేసి అంటే ఆ డబ్బులు ఈ రోజు వరకు కూడా వడ్డీతో కలుపుకుంటే వాళ్ళు ఇచ్చే గొర్రెలకి 2 రెట్లు కూడా ఎక్కువ గొర్రెలు మేము కొనుక్కోగలిగేటోళ్ళం అని చెప్పేసి నా యాదవ్ సోదరులు అన్నటువంటి సందర్భం ఉంది. యూట్యూబ్ లో చాలా వీడియోలు కూడా ఉన్నాయి. అది అడిపోయింది. రెండో విషయం ఏంటంటే మీకు ఒక స్పష్టమైనటువంటి హామీని ఇస్తున్నాము, ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాము. మేము వచ్చి 7వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే కూడా వారం రోజులు కాలేదు ఇంకా మేము అధికారంలోకి వచ్చేసి. మేము మీ ఇచ్చినటువంటి 6 హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం. రెండో వైపున తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కూడా చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత మాకున్నది తప్పితే అప్పులు చేసుకుంటే యాడ్ చేసుకుంటా పోయి వేరే వాళ్ళని ఎత్తినేయం. మూడవది అప్పుల భారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా అవినీతి రహిత సమాజాన్ని కూడా మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, నిర్మూలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులయ్యండి. ఈ రోజున హర్నిశాలు కూడా మా ముఖ్యమంత్రి గారు మంత్రులు పనిచేస్తున్నారు. దయచేసి ప్రతిపక్షాలకు పిలుపునిస్తాము, మీరు అనవసరమైనటువంటి వ్యాఖ్యలు కాకుండా
పాలక పక్షానికి సహకరించండి, మేమేం సమిష్టిగా చేయము. పోయి మీరు తెలంగాణ చేస్తేనే మేము రాష్ట్రాన్ని చేస్తాం. ఒక్క చిన్న విషయం మొన్న మీరు రెడ్డి గారు ఒక చిన్న క్లారిఫికేషన్ క్వశ్చన్. మొన్న మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ లో ఒక ఎంబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామన్నారు. ఇవాళ కేటీఆర్ గారు కూడా అదే అడిగారు సీఎం గారిని. అంటే బీసీలకి ఎస్ డెఫినెట్లీ చేస్తాం, చేయమని అంటాంలే. అక్కడి నుంచి లెటర్ రావాలి కదా, మంత్రిత్వ శాఖని ఢిల్లీ నుంచి ఏర్పాటు లెటర్ రావాలి చేసుకునే వెసులుబాటు అధికారం మాకున్నది. మేము ఖచ్చితంగా చేస్తాం, అందులో ఏ మాత్రం సందేహం లేదు. మా మంత్రివర్గ విస్తరణ ఉంటది, ఆ మంత్రివర్గ విస్తరణతో పాటే ఇది అవుతుందని చెప్పేసి నేను ఆశాభావంతో ఉన్నాను. ఆల్రెడీ మా మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నారు. దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.